హాయ్ డియర్ ఫ్రెండ్స్. ఇంతకుముందు క్రియేటివ్ రైటింగ్ టాపిక్ మీద ఒక వీడియో చేశాను. దానిలో కేవలం ఒకే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ వీడియోలో టెక్స్ట్ బుక్‌లో ఉన్న అన్ని క్రియేటివ్ రైటింగ్ ప్రశ్నలకి ఆన్సర్ ఇస్తున్నాను. ఇంటర్మీడియేట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ పేపర్‌లో 9వ ప్రశ్న ఇలా ఉంటుంది. యూజింగ్ ద హింట్స్ ప్రొవైడెడ్, రైట్ అట్‌లీస్ట్ 10 లైన్స్ ఎక్స్పాండింగ్ ద ఐడియాస్ ఇంటూ కంప్లీట్ సెంటెన్సెస్. ఈ క్వెషన్ సింపుల్‌గా, స్కోరింగ్ ఫ్రెండ్లీగా ఉండేటట్టుగా ఇక్కడ నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. మొదట క్రియేటివ్ రైటింగ్‌కి క్విక్ ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి 7 ప్రశ్నలకి సమాధానాలు తయారు చేశాను ఈ వీడియోలో. పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో కేవలం ఈ 7 నుంచి ఒకటొస్తుంది. వాటిని చదువుకొని మీరు 5కి 5 మార్కులు సంపాదించవచ్చు. ఇక మొదటగా క్రియేటివ్ రైటింగ్ అంటే ఏంటి? క్రియేటివ్ రైటింగ్ అనేది ఒక రైటింగ్ స్టైల్. దీనిలో మనం ఇమాజినేషన్స్, ఎమోషన్స్ మరియు వ్యక్తిగత ఆలోచనలను ఉపయోగించి ఆలోచనల్ని ఆసక్తికరమైన పద్ధతిలో తెలియపరుస్తాం. ఇందులో స్టోరీస్ రాయవచ్చు, పోయమ్స్ రాయవచ్చు, లెటర్స్, డైరీ ఎంట్రీలు మరియు పారాగ్రాఫ్లు కూడా ఉంటాయి. క్రియేటివ్ రైటింగ్ కేవలం సమాచారాన్ని ఇవ్వడమే కాదు, ఇది చదివేవాడికి ఒక మంచి అనుభూతినివ్వాలి. అయితే క్రియేటివ్ రైటింగ్లో ఎలా పర్ఫెక్ట్ కావాలి? నిజానికి క్రియేటివ్ రైటింగ్లో పర్ఫెక్ట్గా ఉండడానికి ఎవరైనా సరే ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న విషయాల్ని గమనించాలి, జీవితాన్ని గమనించాలి, మరియు మీరు గమనించిన దాన్ని వాక్యాల్లో రాయడం ప్రాక్టీస్ చేయాలి. రాసే వాక్యాలు గ్రామటికల్‌గా కరెక్ట్‌గా ఉండాలి. మీరు సింపుల్‌గా మరియు స్పష్టమైన వాక్యాలను ఉపయోగించాలి. ఎమోషన్స్ మరియు ఇమాజినేషన్స్, వాటి ఎగ్జాంపుల్స్ మరియు రియల్ లైఫ్ ఇన్ఫర్మేషన్‌ని జోడించాలి. ఇతరులను కాపీ చేయకుండా ఉండడం బెటర్. మీ ఆలోచనలను క్రమబద్ధంగా ఉంచండి. బాగా ప్రారంభించండి. టాపిక్‌ని డెవలప్ చేయండి మరియు అర్థవంతంగా ముగించండి. ప్రాక్టీస్ మరియు కాన్ఫిడెన్స్‌లో ఈ కాన్ఫిడెన్స్‌తో ఎవరైనా క్రియేటివ్ రైటింగ్ అని ఈ క్రియేటివ్ రైటింగ్‌ని ఈ అంశంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేటివ్ రైటింగ్ రాసేటప్పుడు కొన్ని టిప్స్ మీకు ఇస్తున్నాను ఇక్కడ. ముందుగా ఇచ్చిన ప్రశ్నను మీరు అర్థం చేసుకోండి. రాసే ముందు టాపిక్‌ని మరియు హింట్స్‌ని జాగ్రత్తగా చదవండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోండి. సింపుల్‌గా మరియు స్పష్టమైన లాంగ్వేజ్‌ని ఉపయోగించండి. కఠినమైన పదాలు రాయవలసిన అవసరం లేదు. అందరికీ అర్థమయ్యే సులభమైనటువంటి స్టైల్‌లో రాయండి. ఇమాజినేషన్ మరియు క్రియేటివ్‌నెస్‌ని ఉపయోగించండి. మీ రైటింగ్‌ని ఆసక్తికరంగా మార్చడానికి కొత్త ఆలోచనలు, భావాలు ఐడియాస్ మరియు వ్యక్తిగత ఆలోచనలను జోడించండి. వాస్తవాలను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రారంభం చాలా బలంగా ఉండాలన్నమాట. అటెన్షన్‌ని అట్రాక్ట్ చేసే మరియు ప్రధానమైనటువంటి ఆలోచనను ఇంట్రడ్యూస్ చేసే వాక్యంతో ప్రారంభించండి. మీ ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో రాయడానికి ప్రయత్నం చేయండి. స్పష్టమైనటువంటి కన్స్ట్రక్షన్‌ని నిర్వహించండి. ప్రతి క్రియేటివ్ రైటింగ్‌లో ఈ కింది విషయాలు ఉంటాయి: ఇంట్రడక్షన్, కంటెంట్ డెవలప్మెంట్ మరియు కంక్లూజన్. చదివేవాడికి సిట్యుయేషన్, ఆ సన్నివేశాన్ని అనుభూతి చెందడానికి సరిగ్గా దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాడు చదువుతూ ఉంటే చూస్తున్నట్టుగా ఉండాలి. ఊహించుకోవడానికి వివరణాత్మకమైనటువంటి పదాలు ఉపయోగించాలి. మీకున్నటువంటి అసలు ఆలోచనలను మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. జ్ఞాపక శక్తి లేదా పాఠ్య పుస్తకాల్లో ఉపయోగించిన భాషను మీరు గుర్తు చేసుకోవచ్చు. సరైన గ్రామర్ మరియు స్పెల్లింగ్‌ని ఉపయోగించాలి. తప్పులు లేకుండా రాయాలి. తప్పులు మరియు క్లారిటీ లేకపోవడం మార్కుల్ని తగ్గిస్తాయి. టాపిక్‌కి సంబంధించినటువంటి వివరాలను గుర్తుకు తెచ్చుకోండి. అర్థవంతంగా ముగించండి.
మంచి అభిప్రాయాన్ని మిగిల్చే బలమైన ముగింపు లైన్తో, అంటే కంక్లూజివ్ లైన్తో ముగించండి. ప్రధానంగా టెక్స్ట్ బుక్లో లెసన్స్ వెనకాల అన్నీ కలిపి 7 లేక 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను 7 ప్రశ్నలకి సమాధానాలు చేశాను. ఆ 7 ప్రశ్నలు చూద్దామా? చూడండి. ఫస్ట్ క్వశ్చన్, యూజింగ్ ద హింట్స్ ప్రొవైడెడ్ write at least 10 lines explaining the ideas into complete sentences. The first question is, imagine you went to a picnic with your family in a garden near your village or town. Play a game asking all the members to keep their mobile phones in a box. Lock them up for 1 or 2 hours and spend time talking to each other. Write down all that might happen. ఇది క్వశ్చన్. హింట్స్ ఇచ్చాడు. Initially, everyone is irritated, slowly get used. First, father starts to speak of his school days. Mother recollects your or her children's childhood memories. Sister speaks of how she felt when she was lost and found at a fair. You speak of your favorite memory with each your family member. ఈ హింట్స్ని ఇలా చదివిన తర్వాత మనము మనసులో ముందుగానే ఒక భావాన్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే దానికి ఒక టైటిల్ పెట్టడం. ఆన్సర్ నెంబర్ వేసేసి, క్వశ్చన్ నెంబర్ వేసేసి, ఆన్సర్ ముందుగా రాసే ముందు ఒక టైటిల్ పెట్టాలి. టైటిల్ కూడా క్యాపిటల్ లెటర్స్లో రాసి బ్యూటిఫుల్గా అండర్లైన్ చేయండి. దీనికి పిక్నిక్ వితౌట్ మొబైల్ ఫోన్స్ అని టైటిల్ పెట్టవచ్చు మనం. ఇక దాంట్లో ఉన్నటువంటి హింట్స్ను తీసుకొని నేను ఇక్కడ తయారు చేశాను, చూడండి. ఐ వెంట్ టు ఏ పిక్నిక్ విత్ మై ఫ్యామిలీ టు ఏ బ్యూటిఫుల్ గార్డెన్ నియర్ మై విలేజ్. వెన్ వీ రీచ్డ్, వీ డిసైడెడ్ టు కలెక్ట్ ఆల్ మొబైల్ ఫోన్స్ అండ్ కీప్ దెమ్ లాక్డ్ ఇన్సైడ్ ఏ బాక్స్ ఫర్ 2 hours. At first, everyone was irritated because we are used to checking messages every minute. Slowly, our minds relaxed and we looked at each other with real smiles. My father started talking about his school days and the naughty things he did with his friends. We all laughed loudly because his memories were funny and exciting. Then my mother talked about our childhood memories and how she felt when we took our first steps. My sister shared how she once got lost in a village fair but felt safe when our father found her. I spoke about my favorite moments with each family member. We ate snacks, played games, and enjoyed nature. Those 2 hours without mobile phones brought us closer. It was the best picnic of my life because we talked, laughed, and understood the value of family love. ఈ పారాగ్రాఫ్ని మీకు చూస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే అన్ని సెంటెన్సెస్ కూడా ఎక్కువగా పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. కొన్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్సెస్. అంటే మనం ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మొదటగా ఒకే టెన్స్ యూజ్ చేయాలి. జరిగిపోయినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి మనము దీన్ని పాస్ట్ టెన్స్లో రాస్తే బాగుంటుంది. ఇక రెండో క్వశ్చన్ చూడండి. ఐడియా ఏంటంటే, ఇమాజిన్ యు ఆర్ ఏ స్టూడెంట్ హూ ఫెయిల్డ్ అన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్. రైట్ ఏ పారాగ్రాఫ్ అబౌట్ హౌ యూ వుడ్ ఫీల్. వాట్ వుడ్ యూ డూ టు ఓవర్కమ్ ద ఫెయిల్యూర్ అండ్ హౌ యూ వుడ్ రీగెయిన్ కాన్ఫిడెన్స్. యూజ్ ద హింట్స్ బిలో టు గైడ్ యువర్ రైటింగ్ అని ఇచ్చాడు క్వశ్చన్. హింట్స్ ఇచ్చాడు. ఫీలింగ్ షాక్డ్, ఫియర్ ఆఫ్ డిసప్పాయింటింగ్ పేరెంట్స్, comparing yourself to others, realizing everyone fails sometimes, finding encouragement, reflecting on mistakes, identifying weak areas, creating a new study plan, setting achievable goals, seeking help from teachers, attending extra classes, asking questions, learning from failure, passing the next exam, feeling proud, understanding failure is a stepping stone, motivated and confident, sharing your experience to inspire others. ఇవి హింట్స్. ఈ హింట్స్లలో మీరు గమనిస్తే జాగ్రత్తగా సబ్జెక్టు మిస్ అయింది, సబ్జెక్టు లేదు. కాబట్టి సబ్జెక్టు ఉపయోగించి
సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను వాటికి ఆ సెకండ్ క్వశ్చన్కి నేను ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాను. మొదటగా టాపిక్ యొక్క టైటిల్ ఓవర్కమింగ్ ఫెయిల్యూర్. అంటే మీకు నేను ఇచ్చేటువంటి టైటిల్ ఓవర్కమింగ్ ఫెయిల్యూర్, కానీ మీకు ఇంకేదన్నా ఈ కంటెంట్కు సంబంధించినటువంటి ఏదన్నా టైటిల్ మీకు తోస్తే పెట్టవచ్చు. ఇక ఆన్సర్లోకి వెళ్దాం. I failed an important exam and I felt shocked and upset. I was afraid that my parents would be disappointed in me. I kept comparing myself to others and felt useless. After some time, I realized that everyone fails sometimes, and failure is not the end. My family encouraged me and reminded me that I was capable. I reflected on my mistakes and understood where I went wrong. I found my weak areas and made a new study plan. I set small goals that I could achieve every day. I asked my teachers for help, attended extra classes, and cleared my doubts. I worked hard and learned from my failure. In the next exam, I passed with good marks and felt proud. Now, I believe failure is not final. It is only a stepping stone to success. And I want to inspire others with my story. ఇలాగా సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ మనం తయారు చేసాం. ఇక్కడ మీకు థర్డ్ క్వశ్చన్ ఇస్తున్నాను. ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటిది. ఐడియా ఏంటంటే, ఇమాజిన్ దట్ సమ్వన్ యూ కేర్ అబౌట్ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ దేర్ ఎగ్జామ్స్ అండ్ ఈజ్ ఫీలింగ్ సాడ్ అండ్ హోప్లెస్. ఎంకరేజ్ అండ్ ఇన్స్పైర్ దెమ్ టు స్టే స్ట్రాంగ్ అండ్ టు హ్యావ్ హోప్ అని చెప్పి ఇచ్చాడు. హింట్స్ ఇక్కడ ఇచ్చాడు, చూడండి. హింట్స్ ఇస్తున్నాను నీకు ఇక్కడ. ఆ తర్వాత ఆన్సర్ ఇస్తున్నాను. టాపిక్ ఇన్విన్సిబుల్ హోప్ లెటర్. అంటే ఇది లెటర్ ఫార్మాట్లో ఉందన్నమాట. ఇలా రాయండి. డియర్ ఫ్రెండ్, ఐ నో థింగ్స్ ఆర్ హార్డ్ బట్ యు ఆర్ స్ట్రాంగ్. యూ మే ఫీల్ సాడ్ ఆఫ్టర్ ఫెయిలింగ్ ఇన్ ద ఎగ్జామ్ బట్ దిస్ మూమెంట్ డస్ నాట్ డిఫైన్ యూ. రిమెంబర్ when you worked hard for your sports day and won. That same strength is still inside you. Failure happens to everyone and it teaches us important lessons. Take one step at a time and I am here for you. Study slowly, clear your doubts and trust yourself. Do not compare yourself with others. You are unique. Believe that your future will be bright. If you keep trying, keep hope alive in your heart and move forward. I believe in you. ఇది థర్డ్ టాపిక్. ఇక ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఐడియా, an apology letter to yourself. ఐడియా ఏంటంటే, రైట్ ఏ లెటర్ టు యువర్ సెల్ఫ్, అపాలజైజ్ ఫర్ సంథింగ్ యూ రిగ్రెట్, లైక్ నాట్ స్టడీయింగ్ ప్రాపర్లీ ఫర్ an exam. In the letter, explain why you are sorry and promise to do better in future. Reflect on how you can improve and what steps you will take to make things right. ఇది చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? జనరల్గా మనం ఎప్పుడు రాసుకుంటాం? డైరీ ఎంట్రీలో రాసుకుంటాం. అంటే ఇది డైరీ లాంటిదన్నమాట, కాకపోతే లెటర్ ఫార్మాట్లో ఉంటుంది. ఇక మనం టైటిల్ పెడతాము, an apology letter to myself. ఇక రాస్తావు. ఎలా రాస్తావు చూడండి. ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాను. డియర్ మీ, ఐఎమ్ రైటింగ్ టు అపాలజైజ్ ఫర్ నాట్ స్టడీయింగ్ ప్రాపర్లీ వెన్ ఐ హ్యాడ్ ది ఛాన్స్. ఐ వేస్టెడ్ టైమ్ అండ్ డిడ్ నాట్ టేక్ మై ఎగ్జామ్స్ సీరియస్లీ. ఐ ఫీల్ ఐ డిడ్ నాట్ గివ్ మై బెస్ట్ ఎఫర్ట్ అండ్ నౌ ఐ రిగ్రెట్ ఇట్. ఐఎమ్ సారీ ఫర్ కాజింగ్ స్ట్రెస్ అండ్ లూజింగ్ కాన్ఫిడెన్స్. I will make a plan to study every day from now on. I will ask teachers for help whenever I have doubts. I will try harder and build discipline in my life. I promise to respect my goals and stay focused. I know I can achieve good marks if I follow my plan. I hope I remember this lesson and never repeat the same mistake again. ఇది మనం రాసినటువంటి ఆన్సర్ అనమాట. ఇక ఫిఫ్త్ క్వశ్చన్,
ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉంది. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఇచ్చాడు, ఇంటర్వ్యూయింగ్ ఇన్స్పిరేషన్ ఐడియా. ఇమాజిన్ ఇంటర్వ్యూయింగ్ సమ్వన్ హూ ఇన్స్పైర్స్ యూ, ఏ ఫ్యామిలీ ఫిగర్, ఏ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఏ ఫిక్షనల్ క్యారెక్టర్. Write a creative conversation exploring their journey to success. Include details about the setting to make it vivid and engaging. ఇక్కడ హింట్స్ ఇచ్చారు. వాట్ ఇన్స్పైర్ యూ టు ఫాలో యువర్ ప్యాషన్? హూ సపోర్టెడ్ యూ ద మోస్ట్ ఆన్ యువర్ జర్నీ? వేర్ యూ దేర్ టఫ్ మూమెంట్స్? వర్ దేర్ టఫ్ మూమెంట్స్ ఇన్ యువర్ జర్నీ? హౌ డిడ్ యూ ఓవర్కమ్ దెమ్? What is the best piece of advice you have ever received? What advice would you give to someone who is still searching for the passion? ఇక్కడ మొదటగా టైటిల్ పెడదాం, ఇంటర్వ్యూయింగ్ ఇన్స్పిరేషన్. ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాం ఆన్సరు. I imagine interviewing my favorite inspiring person, Dr. APJ Abdul Kalam. We sat in quiet library filled with books and sunlight. I asked him, what inspired you to follow your passion? ఈ సెంటెన్స్ రాసేటప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ పెట్టండి. He said, his childhood dreams and love for science pushed him forward. ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. I asked, who supported you the most on your journey? He replied that his teachers and parents believed in him. ఈ రెండు క్వశ్చన్స్ చూస్తే మీకు ఒకటి విషయం అర్థమవుతుంది. ఏంటంటే, అడిగేవాడు డైరెక్ట్ స్పీచ్లో ఉంటాడు, చెప్పేవాడి యొక్క విషయాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఇస్తున్నాం. ఐ ఆస్క్డ్, వర్ దేర్ టఫ్ మూమెంట్స్ ఇన్ యువర్ జర్నీ? హౌ డిడ్ యూ ఓవర్కమ్ దెమ్? హీ స్మైల్డ్ అండ్ సెడ్ హీ వర్క్డ్ హార్డ్, స్టేడ్ పేషెంట్ అండ్ నెవర్ గివ్ అప్. దెన్ ఐ ఆస్క్డ్, వాట్ ఈస్ ద బెస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ యూ హ్యావ్ ఎవర్ రిసీవ్డ్? హీ సెడ్, డ్రీమ్ బిగ్ and act bigger. I finally asked, what advice would you give to someone still searching for their passion? He said, explore, learn, and never stop trying. That interview changed my thinking and filled me with inspiration. ఈ క్వశ్చన్ చదివిన తర్వాత మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఇంటర్వ్యూయింగ్ ఏ పర్సన్ అనేటువంటి ఈ విషయంలో మీరు మొత్తం డైరెక్ట్ స్పీచ్ యూజ్ చేయవచ్చు, లేక ఇండైరెక్ట్ స్పీచ్ కూడా యూజ్ చేయవచ్చు. అయితే క్వశ్చన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటాయి, ఆన్సర్లు ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇంకా బాగా ఉంటుంది. డైరెక్ట్ స్పీచ్లో రాసినా కూడా పర్వాలేదు. ఇక 6th క్వశ్చన్ చూద్దాం. రెఫ్యూజీస్ జర్నల్ ఎంట్రీ ఐడియా. రైట్ ఏ జర్నల్ ఎంట్రీ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ రెఫ్యూజీ. ఇమాజిన్ దేర్ స్ట్రగుల్స్, హోప్స్ and emotions as they experience a day in their uncertain journey. ఇక్కడ హింట్స్ ఇస్తున్నాను చూడండి, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి హింట్స్ ఏవి. ఇప్పుడు ఈ టాపిక్కి ఒక మంచి టైటిల్ పెడదాం. గుర్తుపెట్టుకోండి, టైటిల్ పెట్టకుండా రాస్తే 1 మార్కు కోల్పోతారు. టైటిల్ ఏంటి? రెఫ్యూజీ జర్నల్ ఎంట్రీ. టుడే ఐ woke up in a crowded shelter with many families around me. We have very little food today, and I feel so weak. I miss my home terribly and cannot stop thinking about my village. I remember my house, my school, and my friends. In this refugee camp, we are all afraid about our future and our safety. We have no idea where we will go next. My parents try to smile, but I can see sadness in their eyes. The nights are cold and the days are full of waiting. But I try to stay hopeful, hoping that one day we will find a place where we can live peacefully. I dream of returning to school and rebuilding our life again. ఇది 6th క్వశ్చన్. ఇక 7th క్వశ్చన్లోకి వెళ్దాం. 7th క్వశ్చన్, వన్ డే విత్ టుమారోస్ టెక్నాలజీ. ఐడియా ఏంటి? ఇమాజిన్ వేకింగ్ అప్ వన్ డే ఇన్ ద ఫ్యూచర్, సరౌండెడ్ బై ఇంక్రెడిబుల్ న్యూ టెక్నాలజీస్ దట్ మేక్ లైఫ్ ఎగ్జైటింగ్, ఫన్ అండ్ ఈజియర్. థింక్ అబౌట్ హౌ యువర్ డే వుడ్ లుక్ with these inventions. Write a simple story about one day of your life with these
ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్. ఇక్కడ హింట్స్ ఇచ్చాడు. గాడ్జెట్స్, పెట్ రోబో టు క్లీన్ యువర్ రూమ్, ఏ షర్ట్ దట్ చేంజెస్ కలర్ విత్ మూడ్, ఫ్లయింగ్ బ్యాక్ ప్యాక్స్ టు గో టు కాలేజ్, ఏ పెన్ దట్ టేక్స్ నోట్స్ బై ఇట్ సెల్ఫ్, ఏ ఫిష్ దట్ prepares the best food, a holo playground, at home an AI robot to explain tricky concepts, a pillow that tracks your dreams. దీంట్లో ఉన్నటువంటి ఐడియా చాలా బాగుంది కదా. అయితే దీనికి ఒక టైటిల్ పెడదామా? వన్ డే విత్ టుమారోస్ టెక్నాలజీ. ఇది నాకు వచ్చినటువంటి ఐడియా. మీకు ఇష్టంగా ఉంటే మీరు టైటిల్ మార్చుకోవచ్చు, కానీ టైటిల్ షుడ్ బి రిలేటెడ్ టు ద కంటెంట్. ఇక ఆన్సర్ చూడండి. One morning I woke up in the future and everything had changed. My personal robo pet cleaned my room before I even got up. I wore a shirt that changed color based on my mood. Instead of a bus, I used a flying backpack to reach college. In class, my magical pen took notes by itself. A fridge at home prepared the best food without any effort. After school, I visited a holo playground where games appeared like real life. When I studied, an AI robo explained difficult concepts in simple words. At night, my pillow tracked my dreams and told me about them in the morning. Technology made life easy, exciting, and fun. I felt like I was living in a in a world full of comfort అండ్ ఎండ్లెస్ పాసిబిలిటీస్. ఈ విధంగా మీరు క్రియేటివ్ రైటింగ్ ఇలా ఆన్సర్లు రాస్తే సరిపోతుంది. దీంట్లో మీకు ఇష్టం లేకపోతే కొన్ని వర్డ్స్ చేంజ్ చేయొచ్చు, కొన్ని ఐడియాస్ కూడా చేంజ్ చేయొచ్చు, కానీ ఇచ్చినటువంటి హింట్స్లో ఉన్నటువంటి వాటిని మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.